అది జనవరి 7, 2009 సంవత్సరం. బి రామలింగరాజు అనే వ్యక్తి సెబీకి ఒక ఈమెయిల్ పంపించాడు. ఆ ఈమెయిల్లో తను 7,000 కోట్ల ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేశానని చెప్పాడు. ఈ ఒక్క ఈమెయిల్ తో ఇండియాలోనే టాప్ 4 సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న సత్యం కంప్యూటర్స్ ఒక్క రోజులోనే కుప్పకూలిపోయింది. కేవలం 20 మంది ఉద్యోగులతో మొదలయ్యి కొన్ని సంవత్సరాలలోనే 53,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరుకుంది. ఈ సత్యం కంప్యూటర్స్ ఫౌండర్ ని ఒకప్పుడు ఇండియాకి బిల్ గేట్స్ అవుతాడని అనుకున్నారు. అలాంటి ఒక వ్యక్తి జైలుకి ఎందుకు వెళ్ళాడు? అసలు ఈ రామలింగరాజు ఎవరు? అలానే సత్యం స్కామ్ ఏమిటనేది ఈ రోజు వీడియోలో చెప్పబోతున్నాను. ఇంక లేట్ చేయకుండా వీడియోని మొదలు పెడదాం. 1987లో బైర్రాజు రామలింగరాజు మరియు అతని సోదరుడు రామరాజు కలిసి హైదరాబాద్ లోని 20 మంది ఉద్యోగులతో ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీని మొదలు పెట్టారు. 1991లో భారత ప్రభుత్వం కొత్త ఎకనామిక్ పాలసీస్ ని తీసుకొని రావడంతో ఫారెన్ ఇన్వెస్టర్స్ కి ఇండియన్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి సులువుగా మారింది. దీనితో సత్యం కంప్యూటర్స్ కి కూడా నెస్లే, వరల్డ్ బ్యాంక్ లాంటి పెద్ద క్లయింట్స్ దొరికారు. 1991లోనే సత్యం కంప్యూటర్స్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో రిజిస్టర్ అయ్యింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కోసం తెలుసుకుంటే మీకు ఈ స్కామ్ ఎలా జరిగిందనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఉదాహరణకి మీకు ఒక స్వీట్ షాప్ ఉందని అనుకోండి. ఆ స్వీట్ షాప్ వాల్యూ వచ్చేసి 100 రూపాయలు. ఆ స్వీట్ షాప్ లో సేల్స్ బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు మీ స్వీట్ షాప్ ని వేరే రాష్ట్రంలో కూడా ఓపెన్ చేయాలని అనుకుంటున్నారు. అయితే మీకు బిజినెస్ బాగా జరుగుతుంది, కానీ వేరే రాష్ట్రంలో మీ బిజినెస్ పెట్టే అంత డబ్బులు లేవని అనుకోండి. అప్పుడు మీరు మీ స్వీట్ షాప్ ని బాంబే స్టాక్ మార్కెట్ లో పెట్టి ఇలా నా కంపెనీ వాల్యూ 100 రూపాయలు, నేను 50% కంపెనీ షేర్ ని నా దగ్గర ఉంచుకొని మిగిలిన 50% షేర్ ని ఒక షేర్ ధర రూపాయిగా పెట్టి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో పెడతాను. కంపెనీ మీద నమ్మకం ఉన్న వాళ్ళు రూపాయి ఇచ్చి షేర్ ని కొనుక్కుంటారు. ఆ షేర్ నుంచి వచ్చిన డబ్బులను తీసుకొని నేను వేరే రాష్ట్రంలో నా కొత్త కంపెనీని పెట్టుకుంటా. ఒకవేళ కంపెనీకి 100 రూపాయలు లాభం వస్తే 50 రూపాయలు నేను తీసుకొని మిగిలిన 50 రూపాయలు కంపెనీ షేర్ కొనుక్కున్న వాళ్ళు తీసుకుంటారు. సత్యం కంప్యూటర్స్ కూడా ఇదే విధంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో రిజిస్టర్ అయ్యి కంపెనీ షేర్స్ ని బయటికి అమ్మడం మొదలు పెట్టింది. ఆ షేర్స్ నుంచి వచ్చిన డబ్బులతో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాలలో తన కంపెనీని పెట్టుకుంది. ఇంతవరకు అంతా బాగానే జరిగింది. అయితే రామలింగరాజుకి ఒక ఆలోచన వచ్చింది. హైదరాబాద్ లో ఫ్యూచర్ లో ల్యాండ్ రేట్స్ పెరుగుతాయని, ఈ సమయంలోని ల్యాండ్ ని తక్కువ రేట్స్ కి కొని ఫ్యూచర్ లో ఈ ల్యాండ్ వాల్యూ పెరిగాక రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసి ఎక్కువ రేట్స్ కి ఆ ల్యాండ్ ని అమ్మాలని అనుకున్నాడు. దానికోసం తన ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద మైటస్ ఇన్ఫ్రా మరియు మైటస్ ప్రాపర్టీస్ అనే కంపెనీస్ మొదలుపెట్టి సత్యం కంప్యూటర్స్ నుంచి వస్తున్న ఆదాయాన్ని ల్యాండ్స్ కొనడానికి ఉపయోగించేవాడు. అలా సత్యం కంప్యూటర్స్ లో తన షేర్ ని మెల్లగా అమ్మేస్తూ ఆ షేర్స్ నుంచి వచ్చిన డబ్బులతో ల్యాండ్స్ ని కొంటున్నాడు. 1990 నుంచి 1999 వరకు సాఫ్ట్వేర్ రంగం బాగానే ఉంది. కానీ 2000 నుంచి 2002 సమయంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డౌన్ అవ్వడం మొదలైంది. మెల్లిగా సాఫ్ట్వేర్ కంపెనీల ఒక షేర్ ప్రైస్ తగ్గుతూ వచ్చాయి. అయితే ఈ సమయంలో రామలింగరాజు సత్యం కంప్యూటర్స్ ఒక షేర్ ప్రైస్ ని పడిపోకన్నా హైలోనే ఉంచాలని అనుకున్నాడు. దానికోసం ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేయడం మొదలు పెట్టాడు. ఉదాహరణకి 2001లో ఏ అనే ఒక కంపెనీ సత్యం కంప్యూటర్స్ కి ఒక ప్రాజెక్ట్ చేయమని 1000 కోట్ల రూపాయలని ఇస్తే రామలింగరాజు మాత్రం ఏ అనే కంపెనీ 1300 కోట్లు ఇచ్చిందని ఒక ఫేక్ ఇన్వాయిస్ ని క్రియేట్ చేసేవాడు. అయితే మిగిలిన 300 కోట్లు ఏమయ్యాయి అని అడిగితే వాటిని బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశానని చెప్పేవాడు. వాళ్ళని నమ్మించడానికి ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ని సృష్టించేవాడు. సత్యం కంపెనీ ఫేక్ లాభాలని చూసి షేర్స్ కొనేవాళ్ళు ఎక్కువ ప్రైస్ పెట్టి సత్యం కంప్యూటర్స్ లో షేర్స్ కొనేవాళ్ళు. రామలింగరాజు షేర్ ప్రైస్ పెరిగాక కంపెనీలో తనకున్న షేర్ ని ఎక్కువ లాభాలకి అమ్ముకొని ఆ డబ్బులని మైటస్ లో ఇన్వెస్ట్ చేసి ల్యాండ్లు కొనేవాడు. 2002లో కూడా సాఫ్ట్వేర్ పరిస్థితి బాగోలేదు. ఉదాహరణకి 2002లో సత్యం కంప్యూటర్స్ కి 900 కోట్ల ఆదాయం వచ్చిందని అనుకోండి. అయితే 2001లో 1300 కోట్ల ఆదాయం వచ్చిందని ఫేక్ చేసి చూపించారు. ఈ సంవత్సరం 1300 కన్నా తక్కువ వచ్చింది అంటే షేర్ ప్రైస్ పడే అవకాశం ఉంది. దీనికోసం రామలింగరాజు 2002లో 900 కోట్ల ఆదాయం వస్తే 1500 కోట్ల ఆదాయం వచ్చిందని ఫేక్ ఇన్వాయిసెస్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ని సృష్టించాడు. ఇలా ప్రతి సంవత్సరం ఫేక్ అమౌంట్ ని పెంచుకుంటూ వెళ్లిపోయాడు. 2001లో
అప్పట్లో 26% సత్యం షేర్లు రామలింగరాజుకి ఉంటే 2008 వచ్చేసరికి తన షేర్ వాల్యూ 2 నుంచి 7% పడిపోయింది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హైదరాబాద్ లో మెట్రో లైన్ వేయాలని నిర్ణయించుకుంది. ఈ మెట్రో లైన్ ప్రాజెక్ట్ ని మైటాస్ ఇన్ఫ్రాకి ప్రభుత్వం ఇచ్చింది. దీనితో రామలింగరాజుకి మెట్రో లైన్ ఎక్కడెక్కడ వస్తుందో తెలిసి ఆ చుట్టుపక్కన ఉన్న ల్యాండ్స్ ని కొనడం మొదలు పెట్టాడు. రామలింగరాజు ఏమనుకున్నాడంటే ఈ ల్యాండ్స్ నుంచి వచ్చే ప్రాఫిట్స్ ని సత్యం కంప్యూటర్స్ లో ఇన్వెస్ట్ చేసి తన ఫేక్ చేసిన లాభాల్ని కవర్ చేద్దామని అనుకున్నాడు. ఇక్కడే రామలింగరాజుకి ఒక షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెట్రో లైన్ ని పీపీపీ మోడల్ లో కట్టించాలని అనుకుంది. పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. హైదరాబాద్ మెట్రో లైన్ కి అయ్యే బడ్జెట్ 12,000 కోట్లు. అయితే ఈ 12,000 కోట్లని గవర్నమెంట్ ఇవ్వదు. గవర్నమెంట్ కేవలం ల్యాండ్ ని మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. కన్స్ట్రక్షన్ కి కావాల్సిన డబ్బులు మొత్తం మైటసే పెట్టుకోవాలి. టికెట్స్ నుంచి వచ్చే డబ్బులు అలానే మెట్రో స్టేషన్ లో షాప్స్ అండ్ యాడ్స్ నుంచి వచ్చే రెవెన్యూని మైటస్ తీసుకోవాలి. 15 సంవత్సరాల వరకు పూర్తి లాభం ని మైటస్ కంపెనీయే తీసుకుంటది. 15 సంవత్సరాల తర్వాత ఎంత రెవెన్యూ వచ్చిందో అందులో 10% ఆ ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ కి ఇస్తుంది. 30 నుంచి 35 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ ఇంకా పూర్తిగా ఆ ప్రాపర్టీని తీసుకుంటది. ఇదే పీపీపీ మోడల్. అయితే మైటస్ ఈ మెట్రో లైన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు గవర్నమెంట్ కి ప్రాజెక్ట్ కి కావాల్సిన పూర్తి డబ్బుల్ని చూపించాలని అలానే సెక్యూరిటీగా 240 కోట్లని డిపాజిట్ చేయమని గవర్నమెంట్ అడిగింది. కానీ మైటస్ సెక్యూరిటీ డిపాజిట్ కూడా చేయలేకపోయింది. దీంతో గవర్నమెంట్ ప్రాజెక్ట్ ని ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళకి ఇచ్చింది. కానీ మెట్రో ప్రాజెక్ట్ ప్లాన్ మొత్తం రామలింగరాజుకి తెలియడంతో మెట్రో లైన్ పక్కన ఉన్న ల్యాండ్స్ ని కొనడం మాత్రం రామలింగరాజు ఆపలేదు. అది 2008 సంవత్సరం. ప్రపంచ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇంకా హైదరాబాద్ విషయానికి వస్తే అప్పుడప్పుడే మళ్ళీ తెలంగాణ మూవ్మెంట్ మొదలవుతుంది. అలానే మెట్రో లైన్ ఎక్కడ వేస్తారో కరెక్ట్గా తెలియకపోవడంతో ప్రజలు ల్యాండ్స్ కొనడం మానేశారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వర్స్ట్ గా మారిపోయింది. అయితే అప్పటికే రామలింగరాజు కొన్ని వేల కోట్లని భూముల మీద పెట్టాడు. తను ఆ భూములన్నిటినీ అమ్మినా పెట్టిన డబ్బులు తిరిగి రావు. ఇంకోవైపు రామలింగరాజు సత్యం కంప్యూటర్స్ లో చేసిన ఫేక్ లెక్కలు 7,000 కోట్లకి చేరుకున్నాయి. అప్పుడే రామలింగరాజు ఇంకో ప్లాన్ వేశాడు. 2008 డిసెంబర్ లో రామలింగరాజు బోర్డు మెంబర్స్ తో మీటింగ్ పెట్టి ఫ్యూచర్ లో ఐటీలో లాభాలు అంతగా ఉండకపోవచ్చు, అదే మనం రియల్ ఎస్టేట్ లోకి వెళ్తే చాలా లాభాలు వస్తాయని మైటస్ ఇన్ఫ్రాలో 7,000 కోట్ల పెట్టుబడి పెడదామని చెప్పాడు. ఈ విషయం బోర్డు మెంబర్స్ కి మరియు ఇన్వెస్టర్స్ కి నచ్చలేదు. దీనితో సత్యం కంప్యూటర్స్ షేర్ ప్రైస్ పడిపోవడం మొదలయ్యింది. ఇంకా చేసేదేం లేక రామలింగరాజు తన డెసిషన్ ని మార్చుకుంటున్నట్టు ప్రకటించాడు. దారులన్నీ మూసుకుపోవడంతో 2009 జనవరిలో సెబీకి మరియు తన ఎంప్లాయీస్ కి ఇలా ఫ్రాడ్ జరిగిందని ఈమెయిల్ సెండ్ చేశాడు. గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ ని మొదలు పెట్టింది. ఏ కంపెనీ అయినా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో రిజిస్టర్ అయితే ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్ ని సెబీకి సబ్మిట్ చేయాలి. అయితే సత్యం కంప్యూటర్స్ కి ఫైనాన్షియల్ ఆడిట్ పీడబ్ల్యూసీ అనే కంపెనీ చేసేది. ఈ పీడబ్ల్యూసీ లో కొంతమంది రామలింగరాజుతో చేతులు కలిపి తప్పుడు రిపోర్ట్లు సబ్మిట్ చేశారని మొత్తం సత్యం కంప్యూటర్స్ కి అండ్ పీడబ్ల్యూసీకి చెందిన 10 మందిని దోషులుగా కోర్టు నిర్ధారించింది. సత్యం కంప్యూటర్స్ లో చాలా మంది ఉద్యోగాలు చేయడంతో గవర్నమెంట్ కొత్త బోర్డు ని అపాయింట్ చేసింది. ఏప్రిల్ 2009లో టెక్ మహీంద్రా సత్యం కంప్యూటర్స్ లో 30% భాగాన్ని కొనుక్కొని మహీంద్రా సత్యం అనే పేరుతో నడిపేది. 2013లో టెక్ మహీంద్రా సత్యం కంప్యూటర్స్ ని పూర్తిగా తనలో విలీనం చేసుకుంది. ఏప్రిల్ 2015 కోర్టు రామలింగరాజుకి 7 సంవత్సరాల జైలు శిక్షని విధించింది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో గాని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ యొక్క కంటెంట్ నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.